చందమామ కథలకు స్వాగతం. ఈనాటి మన కథ గరుత్మంతుడి ప్రతిజ్ఞ. ఇంద్రుడు దేవతల ప్రభువు. అతడి రథసారథి మాతలి. మాతలికి గుణకేసి అనే ఒక్కగానొక్క కుమార్తె. ఆమె అపురూప సౌందర్యవతి. గుణకేశికి యుక్త వయసు రాగానే మాతలి ఆమె పెండ్లి విషయమై ఆలోచింపసాగాడు. తను ఇంద్రుడి రథచోదకుడు గనుక అంతస్తుకు తగిన అల్లుడిని తెచ్చుకోవాలని తలచాడు. స్వర్గలోకంలోనూ మానవలోకంలోనూ గుణకేశికి తగిన వరుడు కోసం మాతలి గాలించాడు. తన కూతురుకు తగిన గుణగణాలు అందచందాలు గల యువకుడు ఎక్కడా కనపడలేదు. విసుగు పుట్టింది. చేయగలిగింది ఏమీ లేదు అనుకున్నాడు. మాతలి భార్య సుధర్మ. భర్త చేతులు ముడుచుకుని కూర్చోటం సహించలేకపోయింది. అవతల కూతురికి వయసు మీరుతూ ఉంది. మరి స్వర్గ మానవ లోకాల్లో అమ్మాయికి తగిన వరుడు దొరకనంత మాత్రాన ఇక లోకాలే లేనట్లు ఊరుకుంటామా? ఒక్కసారి నాగలోకానికి వెళ్ళిరండి అని చెప్పింది సుధర్మ. సరే అని మాతలి నాగలోకానికి బయలుదేరాడు. సరిగ్గా మిట్ట మధ్యాహ్నపు వేళ దారిలో నారదుడు ఎదురయ్యాడు. ఓహో, ఇంద్రుడి సారథి మాతలిలాగా ఉన్నాడే అని పలకరించాడు. మాతలి దాపరికం లేకుండా అంతా వివరించి చెప్పాడు. అంతా విని నారదుడు, ఇప్పుడు నేను వరుణదేవుడి దగ్గరికి వెళుతున్నాను. వానలు లేక భూలోక ప్రజలందరూ గగ్గోలు పెడుతున్నారు. నువ్వు నా వెంట వస్తే అక్కడెవరైనా మీ అమ్మాయికి తగిన వరుడు దొరుకుతాడేమో చూచుకోవచ్చు అన్నాడు. నారదుడి వెంట బయలుదేరాడు మాతలి. ఇద్దరూ కలిసి వరుణదేవుడి దగ్గరికి వెళ్లారు. వరుణుడు నారదుడి ద్వారా భూలోక ప్రజల కష్టాలు తెలుసుకుని నివారిస్తానని వాగ్దానం చేసి పంపాడు. మాతలికి అక్కడున్న వారిలో ఎవ్వరూ తన కూతురికి తగిన వరుడు కనపడలేదు. నారదుడు అక్కడి నుంచి మాతలిని సరాసరి నాగలోకానికి వెంట పెట్టుకు వెళ్ళాడు. వింతలు విశేషాలు చూపుతూ నారదుడు మాతలిని అక్కడ ఉన్న ముఖ్యులందరికీ పరిచయం చేశాడు. చివరకు ఇద్దరు దానవులు నివసించే పాతాళానికి కూడా వెళ్ళారు. ఆ పాతాళ లోకంలో విశ్వకర్మ స్వయంగా నిర్మించిన హిరణ్యపురంలోని బంగారు వెండి భవనాలు, రత్నాలు నీలాలు పొదగబడిన తలుపులు, ద్వారబంధాలు చూసేసరికి మాతలికి చాలా ఆశ్చర్యం కలిగింది. మీ గుణకేశికి ఈడు జోడైన వాడు ఇక్కడ ఉన్న యువకులలో ఎవరైనా ఉన్నారేమో చూసుకో అన్నాడు నారదుడు. అందుకు మాతలి, ఇక్కడ ఇల్లు వాకిళ్ళు తప్ప చూడదగినవి కోరదగినవి మరేమీ లేవు. అయినా దానవులకు మా అమ్మాయిని ఎలా ఇవ్వటం అన్నాడు. నారదుడు మాతలిని వాసుకి పరిపాలించే భోగావతి పట్టణానికి తీసుకువెళ్ళాడు. ఆ పట్టణం ఐశ్వర్యంలో అందంలో ఇంద్రుడు పాలించే అమరావతి పట్టణానికి సరిపోతుంది. అక్కడ ఉన్న నాగముఖ్యుల్ని గురించి నారదుడు మాతలికి తెలియపరిచాడు. ఇక్కడ వారంతా ఐశ్వర్యవంతులు, శౌర్యవంతులును. వాసుకి, కర్కోటకుడు, ధనంజయుడు, తక్షకుడు, ఈ పేర్లు నువ్వు వినే ఉంటావు. వీరంతా మహామహుడైన కశ్యపుని సంతానం. మీ అమ్మాయికి తగిన వరుడు ఇక్కడ లభ్యమైతే కావచ్చు అన్నాడు నారదుడు. మాతలి అక్కడ ఉన్న కొందరు నాగయూకులలో ఒకనికేసి వేలు చూపుతూ, నారదా, నువ్వు చెప్పిందంతా బాగానే ఉంది. అదిగో అక్కడ ఆ యువకులలో మనకేసి చూస్తున్న ఆ పొడగని ఎవరు? అందచందాలలో మా గుణకేశికి ఈడు వచ్చేటట్టు ఉన్నాడు అన్నాడు. నారదుడు ఆ యువకుడి కేసి చూసి, మాతలి, మీ గుణకేశి అదృష్టవంతురాలోయి. ఆ యువకుడే సుముఖుడు. అతడు వామనుడికి ఆర్యకుడికి కూడా మనవడు. అతని తండ్రి నాగచికురుడు. పాపం ఈ మధ్యనే గరుడుని చేతిలో హతుడయ్యాడు అని చెప్పాడు నారదుడు. ఈ యువకుడికి తన కుమార్తెనివ్వటం అన్ని విధాలా మంచిదనిపించింది మాతలికి. ఆ సంబంధం కుదర్చవలసిందిగా నారదుణ్ణి కోరాడు. వెంటనే నారదుడు మాతలిని సుముఖుడి తాతగారైన ఆర్యకుడి దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. పరిచయాలు, అతిథి మర్యాదలు అయిన తర్వాత నారదుడే ఆర్యకుడితో, ఇంద్రుడు రథసారథి అయిన మాతలి తమతో వియ్యమందటానికి ఉవ్విళ్ళూరుతున్నాడు. ఈయనకు గుణకేశి అనే పేరు గల ఒక్కగానొక్క పుత్రిక. ఆమెను మీ మనవడైన సుముఖుడికి ఇవ్వాలని సంకల్పం అన్నాడు. నారదుడి మాటలు విన్న ఆర్యకుడికి ఆనందం, విచారం కూడా కలిగింది. దేవతల ప్రభువైన ఇంద్రుడు సారథి కుమార్తెను తన మనవడికి చేసుకోవటం కన్నా కోరదగింది ఏమున్నది? కానీ అతడు విచారంగా ఇలా అన్నాడు, మాతలి పుత్రికను మా మనవడికి వివాహం చేసుకునేటంత గొప్ప అదృష్టం కలుగుతుందని నేనెన్నడూ తలచలేదు. కానీ మేము చాలా విషాద పరిస్థితుల్లో ఉన్నాము. సుముఖుడి తండ్రిని చంపిన గరుడు తిరిగి నెల గడవక ముందే సుముఖుణ్ణి కూడా చంపి భక్షిస్తానని శపథం చేశాడు. వాని శబదానికి తిరుగులేదు కదా.
ఆర్యకుడు ఇలా చెప్పగానే నారదుడు మాతలి సంప్రదించుకుని సుముఖుడిని సరాసరి ఇంద్రుడి వద్దకు తీసుకువెళ్లారు. తలవని తలంపుగా మహావిష్ణువు కూడా అక్కడే ఉన్నాడు. నారదుని ద్వారా విష్ణువు, ఇంద్రుడు, సుముఖుడి వృత్తాంతము, గరుడుని ప్రతిజ్ఞ అంతా విన్నారు. దైవముని కోరికను, మాతలి ప్రార్థనను కాదనలేక మహావిష్ణువు, దేవేంద్ర, సుముఖుడికి అమృతం ఇచ్చావంటే అతనికి కలిగిన అన్ని చిక్కులు తొలగిపోతాయి అని సలహా చెప్పాడు. కానీ ఇంద్రుడు మాత్రం సుముఖుడికి అమృతాన్ని ఇచ్చేందుకు సమ్మతించలేదు. ఎందుచేతనంటే మహాశక్తివంతుడు మహావిష్ణువునకు వాహనమైన గరుడిని శక్తి సామర్థ్యాలు ఇంద్రుడికి తెలియనివి కావు. ఇంద్రుడు సంశయించటం కనిపెట్టిన మహావిష్ణువు, దేవతలకు అధిపతివి కదా, ఎవరికైనా నువ్వు పూర్ణ ఆయుర్దాయం ప్రసాదిస్తే కాదనగల వారెవరూ లేరు. గరుడుని శక్తి గుర్తు చేసుకుంటూ నీ ఉనికిని మర్చిపోతున్నావు దేవేంద్ర అన్నాడు మహావిష్ణువు. మహావిష్ణువు మాటల్లోని ధర్మ సూక్ష్మాన్ని గ్రహించిన ఇంద్రుడు సుముఖుడిని చిరంజీవి అవుదువుగాక అని దీవించాడు. బ్రహ్మానంద భరితులైన మాతలి, నారదుడు, సుముఖుడు ఆ దేవతలకు నమస్కరించి సెలవు పుచ్చుకున్నారు. అటు తర్వాత కొద్ది కాలానికి గుణకేశితో సుముఖుడికి వివాహం అతి వైభవంగా జరిగింది.